మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ దినాన అందరితో పాటు అనేక క్రైస్తవ కుటుంబాలలో కూడా అనేక సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వీటన్నింటిని బట్టి అనేక సమస్యలను బట్టి కృంగిపోయి ఒక్కొక్కసారి దేవుడు మమ్మల్ని వదిలిపెట్టిండేమో. హల్లెలూయా. చాలామంది అనుకునే మాట, అయ్యా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టిండు కావచ్చు, ఎంతో కాలం అవుతుంది ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎంతో కాలం అవుతుంది మాకు సహాయం దొరకడం లేదు, మా పొరుగు వాళ్ళు అసలు మీ దేవుడు ఏమైండు, మీ ఇంట్లోనే సమస్యలున్నాయి కదా, మీ కుటుంబాలలో సమస్యలున్నాయి, మీరు చర్చికి పోతారు కదా, మీరు ప్రార్థన చేస్తారు కదా, మీ దేవుడు ఏమైండు, ఎందుకు మీరు బాగైతలేరు, ఎందుకు మీ ఇంట్లో ఈ కార్యం జరుగుతలేదు, ఎందుకు నువ్వు అట్లుండాల్సి వచ్చింది, ఎందుకు మీరు నిందలు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పని అనేక మంది దినాన బాధపడుతూ ఉన్నారు. మొన్న నా స్నేహితుడు ఒక ఆయన హైదరాబాదులో ఉన్నాడు. ఒక మాట చెప్పన, ఎంత దౌర్భాగ్య పరిస్థితి, అనేక సమస్యలు, ఆయనకు ఎన్నో సమస్యలు, బట్ అన్నింటిని బట్టి కృంగిపోయి ఆయన ఏమంటాడంటే, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టిండయ్యా, నాకు సహాయం లభించదు, సావే చివరి అవకాశం ఏమో నాకు అన్నాడు. ఆయన చావడమే ఇక అంతే. ఆ రోజు చాలా బాధపడ్డా నేను, అట్లా ఎందుకంటారయ్యా అని చాలా బాధపడ్డా. ఇది నా అనేక క్రైస్తవ కుటుంబాలలో కూడా అదే సమస్య ఉన్నది. మనం ఒక పని చేద్దాం అనుకుంటా ఉన్నాం, కానీ ఆ పని జరగడం లేదు. చాలా కాలం నుండి చూస్తూ ఉన్నాం, ఆ పని జరగడం లేదు, ఆ పని ముందుకెళ్ళడం లేదు. ఎన్నో కుటుంబాలలో, అనేక కుటుంబాలలో, మన కుటుంబాలలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని దాసుడైనటువంటి దావీదు మహారాజు, ఆయన రాజు, మహారాజు, దావీదు మహారాజు, ఆ గొప్ప భక్తుడు కూడా ఒక మాట అన్నాడు. చూద్దాం ఒకసారి, తీయండి, కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథంలో నుండి ఒక్క మాట చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 77వ కీర్తన, 77వ కీర్తన చూద్దాము. 77వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటా ఉన్నాడో ఒకసారి చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాము. ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడును కటాక్షింపడా, ఆయన ఇక ఎన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికి. సన్నన ఇది మన జీవితాలలో లేదా? దీన్ని మనం అనుభవిస్తలేమా? ఇకనన్న దేవునికి కనికరం లేదా నా మీద? ఇకనన్న దేవునికి కనికరం గుర్తలేదా నా మీద? నా బ్రతికింతేనా? నిందలు మోయాల్సిందేనా? అవమానాలు భరించాల్సిందేనా? ఈ కష్టాలు ఎప్పటికీ ఇట్లనే ఉంటాయా? ఈ ఏడుపు ఎప్పటికీ ఇట్లనే ఉంటుందా? దావీదు మాట్లాడే మాట ఈ మాట చూడండి. మన కుటుంబాలలో కూడా, చాలామంది కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఎన్నో కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఇది అనేక క్రైస్తవ కుటుంబాలు. ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? ఆయన అంటాడు చూడండి, దేవుడు నిత్యము విడనాడునా, నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల 2 నెలలు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి
ఎదురు చూస్తూ ఉన్నాము. నా కుటుంబంలో ఒక కార్యం జరగాలని, బిడ్డల పెళ్ళిళ్ళ విషయము, బిడ్డల ఉద్యోగాల విషయము, ఇంకా అనేకమైనటువంటి కుటుంబ అవసరాల నిమిత్తము కనిపెడుతూ ఉన్నాము. ఎంతకాలం నుండో కనిపెడుతున్నాము. అయినప్పటికీ ప్రభువు మమ్మల్ని నిత్యము విడనాడు. నా అయ్యా, ఎంతకాలం విడిచిపెడతావయ్యా మమ్మల్ని? ఎంతకాలం మాకు దూరంగా ఉంటావు? ఎంతకాలం ఈ సమస్యను బట్టి మేము బాధపడాలి? దావీదు అనే మాట, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా? ఆయనకు దయబుట్టదాయిగా ఇంకా వేధిస్తూనే ఉంటాడా? దేవుడు వేధించడు. నయోమి కూడా అదే మాట మాట్లాడుతుంది. నయోమి కూడా సర్వశక్తుడు నాకు అన్యాయం చేసిండు అంటది నయోమి. సర్వశక్తుడు నాకు అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయడు కానీ మర్చిపోయిండు. ఏంది దేవుడు ఎంతకాలం మమ్మల్ని విడిచిపెడతాడు అని చెప్పని దావీదు మహారాజు ఏడుస్తూ మాట్లాడిన మాట. ఇంకోటి చూడండి, 13వ కీర్తన. ఒకసారి 13వ కీర్తనలోకి కూడా వెళ్దాం. కీర్తనల గ్రంథము 13వ కీర్తన చూడండి. 1-2 వచనాలు తీయండి. ఇక్కడ చూడండి, ఆయన ఎంత వేదన పడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తనే. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చదవా? ఏంది? విముఖుడవై ఉండు అంటే దేవుడు వీళ్ళకు ముఖము చూపించలేదట దావీదు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు దేవుడు తన ముఖాన్ని దాచుకున్నాడంట. దావీదు ప్రార్థన చేసినప్పుడు, దావీదు అంగలార్చినప్పుడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు అనేక సార్లు దేవుడు దావీదుకు ముఖం దాచుకున్నాడంట. విముఖుడవై ఉందువు అంటాడు ఆయన. ఎంతకాలం మర్చిపోతావయ్యా? హల్లెలూయా. చేసిన మా ఈ ప్రార్థన ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం మనం? ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ చదవండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? ఎంతకాలం అనుభవించాలి నేను ఈ బాధ? అన్యులు అవమానిస్తుంటే, నా కుటుంబంలో ఉన్న వాళ్ళే అవమానిస్తుంటే ఎన్నోసార్లు చాటుకు పోయి ఏడ్చిన దినాలు లేవా? ఆమేన్, హల్లెలూయా. చాటుకు ఏడ్చిన దినాలు లేవా? ఒక దేవుని సేవకుడుగా నేను ఇక్కడ నిలబడి ఎన్నోసార్లు ఏడ్చిన దినాలు ఉన్నాయి. అనేక కష్టాలు కూర్చి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. కానీ మన బలహీనతను బట్టి మనం మాట్లాడే మాట ఇది. మన శరీర బలహీనతను బట్టి మాట్లాడుకునే మాట. దేవుడు విడిచిపెట్టిండేమో, ఇక దేవుని సహాయం నాకు దొరకదేమో. దావీదు కూడా అదే అంటా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏడ్చిండంట. చాలాసార్లు దావీదు చెప్తాడు, నా కన్నీళ్లతో నా పరుపు తేలి ఆడుచున్నది అంటాడు. ఆయన కన్నీళ్లతోని ఆయన పడుకున్న పరుపు తేలి ఆడుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. మనకు కూడా అనేక సార్లు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం కూడా అనేక సార్లు అనుకుంటాం దేవుడు విడిచిపెట్టిండేమో. ఇంత గొప్ప మహారాజు, ఇంత గొప్ప భక్తుడు దావీదు నా హృదయానుసారి అని చెప్పాడు దేవుడు. దావీదుని అన్నాడు కంటే, దావీదు నా హృదయానుసారి. అంత మాత్రమే కాదు, దావీదు నా చిత్తమంతయు నెరవేర్చువాడు అన్నాడు ఆయన దావీదును. దావీదు ఎవరు అనుకుంటా ఉన్నారు? దావీదు నా చిత్తమంతయు నెరవేర్చువాడు దావీదు అన్నాడు. అలాంటి గొప్ప భక్తుడు మాట్లాడిన మాట. ఎంత నలిగిపోయి ఉంటాడు ఈయన. ఎంతనే వేదన పడుతూ ఉంటాడు. అని చూడండి, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువో? నిత్యము మరచదువా? నాకెంత కాలము విముఖుడవై ఉందువో? ఎంత వరకు నా మనసులో నేను చింతపడుదును? ప్రైజ్ ది లార్డ్. మనసులో చింత అనే మాటకు బాధ అని అర్థం. చింత మనిషిని బ్రతికుండాగానే శవము చేసేస్తుందట. మనిషి బ్రతికుండాగానే శవంలాగా తయారవుతాడు.
ఎవరిలోనైతే చింత ఉంటుందో, ఎవరైతే ఈ చింత అనుభవిస్తూ ఉంటారో వాళ్ళను గురించి ఒక భక్తుడు రాసిన మాట ఏంటంటే, చింత అంట చెదలు పట్టినట్టేనంట, ఇంకంతే. అందుకే ఒక సామెత ఉన్నది, మనోవ్యాధికి మందు లేదు అని. చింత అంటే మనోవ్యాధి అని అర్థం, మనోవ్యాధి. దీనికి మందే లేదు, ఇంక అంతే. దావీదు అదే మాట్లాడు, ఎంతకాలము నేను మనసులో చింతపడుతూ ఉండాలయ్యా, ఎంతకాలం ఏడుస్తూ ఉండాలి, ఎంతకాలము నాకు దూరంగా ఉంటావు, నాకున్న సమస్యలు ఎంతకాలము నా మీద సవారు చేస్తూ ఉంటాయి, ఎంతకాలం నేను వీటి వల్ల కృంగిపోవాలి, ప్రభువా నాకు సహాయం చేయని దావీదు ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి తీయండి, దీనికి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. దైవజనమా, ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితిలోనే కనుక ఉన్నట్టయితే ఉంటే, ఇర్మియా భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు ఏం చేయడంట, సర్వకాలము విడనాడడు. ఎప్పుడే కానీ ప్రతి మనిషిని అంతే, ప్రతి మనిషిని దేవుడట సర్వకాలము విడనాడే దేవుడు కాదు మన దేవుడు. ఇంకా యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది, సియోను నన్ను మరచిపోయినది అనుకుంటా ఉన్నది, సంఘము, దేవుడు ఈ సంఘాన్ని మర్చిపోయిండేమో అని అనుకుంటా ఉన్నది సంఘము, లేకపోతే నా బిడ్డలు నేను మర్చిపోయిన అనుకుంటా ఉన్నారేమో అని. కింద 2వ మాట అంటాడు, ఒక స్త్రీ స్తన్యమిచ్చు తన చంటి పిల్లను మరచునేమో కానీ నేను నిన్ను మర్చిపోతానా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 49లో కావచ్చు మాట ఉన్నది, దాదాపు 14-15 వచనాలలో కావచ్చు మాట ఉంటుంది. సియోను నేను మర్చిపోయిన అనుకుంటా ఉంది. అదేవిధంగా ఇర్మియా భక్తుడు కూడా ఏమంటాడంటే, ప్రభు సర్వకాలము విడనాడడు, దేవుడు ఎల్లప్పుడూ విడనాడడు. దేవుని బిడ్డ దావీదులాగా నువ్వు కూడా దేవుడు నన్ను మర్చిపోయిండేమో, ఇక నాకు సహాయం లభించదేమో, ఇంకా నా బ్రతుకు అంతేనేమో అని నువ్వు కూడా అనుకోవచ్చు. కానీ దేవుడు యేషయా భక్తుని ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. చదువునా నా మాట, చదువు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపెట్టి ఉన్నాడని, ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడేమో అనుకుంటున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునేమో కానీ మరచుదురు గాని వారైనా అంటే ఎవరు? వారైనా కన్న తల్లి చంటి పిల్లను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మర్చిపోలే. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, అసలు నిన్ను మర్చిపోవడానికి నువ్వు దూరాన ఉన్నాను నువ్వు అనుకుంటా ఉన్నావు. నిన్ను మర్చిపోవడానికి నువ్వు ఎక్కడో దూరాన ఉన్నా, నేను గోపనపల్లిలో ఉన్నా, నేను వరంగల్లో ఉన్నాను నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ ఆయన అంటాడు, చూడుము నా అరచేతులలో నేను చెక్కుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. అరచేతులలో చెక్కుంటే కనపడుతుందా లేదా? మన చేతుల మీద ఆయన మనల్ని చెక్కుకున్నాడట, ఆయన చేతులలో చెక్కుకున్నాడంట. ఆయన చేతులకి ఇట్లా అంటే నువ్వే కనపడతావు, అక్కడ మనమే కనపడతావు. అర్థమైంది? ముఖం దూడ్చుకొని ఇట్లా చూస్తాం, ఏం కనబడుతుంది? ఇంకా ఇప్పుడు మనమే కనబడతాం. ఆమేన్, హల్లెలూయా. సియోను తనను మర్చిపోయింది అనుకుంటా ఉంది. నేనెక్కడ మర్చిపోయినా? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మర్చిపోనేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను అంటా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం యోబు గ్రంథము చూద్దాం. మర్చిపోయిండేమో దేవుడు అని మనం బాధపడుతూ ఉండవచ్చు. యోబు గ్రంథము 10వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము
1వ వచనము, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. యోబు. ఆమేన్, హల్లెలూయా. ఏందంట, ఏమైందంట యోబుకు? నా బ్రతుకు అసలు బతకడమే విసుగు పుట్టింది. చాలామంది ఈ మాట అంటారు, ఎందుకయ్యా బ్రతుకు, ఎందుకు బతకాలే, ఎందుకు బతకాలే, దేవుడు ఇడిచిపెట్టిండు నన్ను, నా వాళ్ళు కూడా ఇడిచిపెట్టారు, తల్లి ఇడిచిపెట్టింది, తండ్రి ఇడిచిపెట్టిండు, అన్నదమ్ములు వదిలిపెట్టేసిండు, ఇంకెవరున్నారు, ఎటు నుండి సహాయం లేదు. పోనీ దేవుని మీద అనుకుందామంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు కూడా మర్చిపోయినట్టున్నది నన్ను. అసలు దేవుడు చూస్తూనే లేడు, దేవుడు నా వైపు చూడడమే లేదు, చూడడం మానేసిండు దేవుడు. కాబట్టి నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా? దేవుడు లేని జీవితాలలో ఎంతోమంది జీవితాలలో విసుగు పుట్టి వారి యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించుకుంటా ఉన్నారు. బలత్కారంతోని ఆత్మహత్యలు చేసుకొని. ఆమేన్, హల్లెలూయా. ఏంది కారణం? ఏంటంటే వాళ్ళ బ్రతుకు మీద వాళ్ళకు విరక్తి పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ బ్రతుకు మీద మీకు విరక్తి పుట్టిందేమో. అయితే మనకొక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంది అంటే దేవుడే మన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోబు మాట్లాడిన మాట అక్షరాల నిజమిది. అనేక మంది వారి బ్రతుకు మీద విరక్తి పుట్టి విసుగు పుట్టి అనేక మంది చనిపోతూ ఉన్నారు. కానీ ఇదే యోబు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడతారు. మీరు చూడండి ఒకసారి 33వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథంలోనే, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో, యోబు గ్రంథము అంతకుముందు మీరు ఒక మాట చదవన్నాను. అంతకుముందే 42వ కీర్తన ఒకరు తీయండి, ఒక్కరు తీస్తే చాలు. 42వ కీర్తన 3వ వచనము. ఇక్కడ చూడండి, నీ దేవుడు ఏమాయనా అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు ఏమైనాయి. హల్లెలూయా. మనల్ని కూడా అదే మాట అంటారు. ఏమైంది మీ దేవునికి మొక్కుతాను కదా, ఎందుకు ఇంతకాలం నీకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నీ బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది, ఎందుకు సంబంధాలు రావడం లేదు, ఎందుకు నీ పిల్లలకి ఇంకా సంతానం లేదు, ఎందుకు మీ కుటుంబాలలో ఈ విధంగా జరుగుతుంది? అన్యుల కుటుంబాలలో బాగున్నది కదా. ఆమేన్ కదా. అన్యులు తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, సుఖపడుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మీ దేవుడేమాయ, మరి మీకేం చేస్తలేడేంది? మీ దేవుడేమాయ? చక్కగా మాట్లాడుతూ అన్యులు అంటా ఉన్నారంట. దావీదు దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నారంటే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో ఏమంటారు అనుచుండగా రాత్రింబగళ్ళు ఆ మాటలను బట్టి ఏడుస్తూ ఉన్నా, నేను నా కన్నీరు కారుతూ ఉంది, ఒంటరి గువ్వలాగా ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు పోతా ఉన్నాయి. నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. నా కన్నీళ్ళే అన్నపానం అయిపోయినాయి. తిండి లేదు, నిందలు పడుతున్నాయా, అవమానాలు భరిస్తున్నా. అందరు అంటా ఉన్నారు, ఏమైంది నీ దేవుడు, ఏమైంది, ఏం చేస్తాను నీ దేవుడు, ఏం చేస్తూ ఉన్నాడు అని నువ్వు ఇంకా చర్చికి వెళ్తా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావని నువ్వు దేవుడు అంటా ఉన్నావని అనేకులు నిందలు పెడతా ఉన్నారయ్యా, అవమానపరుస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అదే మళ్ళీ మీకా గ్రంథంలోకి రండి. ఫస్ట్ మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను అన్యులు నిందించిన, అన్యులు అవమానపరిచిన, అన్యులు ఏడిపించిన, నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టిన, అయినను నేను యెహోవా కొరకు, మీకా 7:7లో ఉంది మాట, అయినను నేను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను,
రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎంత గొప్ప నిరీక్షణ! హల్లెలూయా! ఎంత గొప్ప నిరీక్షణ! ప్రభా, ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచిపెడతావు? ఎన్నాళ్ళ వరకు నేను ఏడుస్తూ ఉండాలి? ఎన్నాళ్ళ వరకు నా ముఖం చూడకుంటుంటావు? ఎన్నాళ్ళ వరకు నీ ముఖము నాకు దాచుకుంటావు? నాకు విముఖుడమైందో, నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టింది. అన్యులు అవమానపరుస్తూ ఉన్నారు. అన్యుల మాటలను బట్టి నేను ఏడుస్తూ ఉన్నా. నా కన్నీళ్ళు నాకు అన్నపానములైనవి. అయినప్పటికీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినప్పటికీ మీక మాట్లాడిన మాట చూడండి. మీక మాట్లాడిన మాట, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. కనిపెట్టడం అంటే ఏంటిది? ఇంకా దేవుని కొరకు ఎదురు చూడడమే. దేవుని కొరకు ఎదురు చూడడంలో ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా మీకు? నేను ఒక మాట చెప్పనా? 103వ కీర్తనలో పక్షిరాజు యవనము వలన యవనం నూతన పరచుము అని ఉంటుంది. ఈ మాటకు అర్థమేందో నేను చెప్తా వినండి. పక్షిరాజు అంటే గద్ద. అమ్మ నా వైపు చూడండి, దయచేసి చూడండి. పక్షిరాజు అనే మాట దాని అర్థము గద్ద. గద్దలు తిరుగుతాయి కదా మన పైన, గద్దలు. ఈ గద్ద తనకు ముసలితనం వచ్చినప్పుడు ఈ గద్దకు గోళ్ళు ఉంటాయి కదా, ఈ గోళ్ళు, గద్ద వేటాడేది కోడిపిల్లని ఎత్తుకపోతుంది. ఇట్లా ఆ కాళ్ళతో ఎత్తుకుపోయి ఆ గోళ్ళతో చీల్చుకొని తింటుంది. ఆ గద్ద ముక్కుతోని పొడుస్తుంది. గద్ద ముక్కుతోని పొడుచుకొని ఆ గోళ్ళతో ఇట్లా అనుకొని తన కడుపులో ఉన్న అవయవాలన్నింటినీ తినేస్తుంది గద్ద. అయితే ఈ పక్షిరాజు ముసలిది అయిపోయిన తర్వాత ఈ గోళ్ళన్నీ అరిగిపోతాయంట. ఇవి అరిగిపోతాయి అంటే మన కొడువలి కదా మొక్కిలిపోయినట్టు, గొడ్డలి మొక్కిలిపోయినట్టుగా బాగా మొండి అయిపోతాయి ఈ గోళ్ళు. ఈ ముక్కుతోని పొడిచేటప్పుడు ముక్కు కూడా అరిగిపోద్ది, బాగా మొండిగా అయిపోతుంది. అంటే పదును ఉండదు దానికిగా. ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, గద్దకు ముసలితనం వచ్చినప్పుడు ఈ ఒంటి నిండా ఈ ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలు బాగా పెరుగుతాయి. బాగా పెరగడం వల్ల బరువు ఎక్కువ అవుతుంది. ఈ బరువు ఎక్కువై బాగా ఎత్తుకు ఎగరలేదు ఆ గద్ద, చాలా ఎత్తుకు ఎగురలేదు. అంటే చూడండి, ఎత్తుకు ఎగురలేదు, ఆహారాన్ని వేటాడడానికి గోళ్ళు కరెక్ట్ లేవు, తినడానికి పొడుచుకొని తిందామంటే ముక్కు కరెక్ట్ లేనప్పటి ఈ సమయం లోపల ఎప్పుడో తెలుసా, దాదాపు 50 సంవత్సరాల వయసు అప్పటి వరకట గద్దకు ఆ గోళ్ళన్నీ బాగా మండి అయిపోతాయట, ముక్కు గోళ్ళు. అప్పుడు ఈ గద్ద ఏం చేస్తుందట అంటే, తనకు చాతనైనంత మట్టుకు పైకి ఎగురుతుందంట. తన చాతనంత అయినంత మట్టుకు పైకి ఎగిరి ఒక కొండ మీదికి పోతుందట. ఒక కొండ మీదికి, హల్లెలూయా, ఒక కొండ మీదికి అంటే గుట్టల మీదికి, బండ దగ్గరికి పోయి ఆ బండ మీద కూర్చుంటుంది గద్ద. కూర్చొని ఏం చేస్తుంది అంటే, ఈ చేతుల కాళ్ళ గోర్లను ఆ బండకేసి గుద్దుకుంటుంది. అంటే ఇట్లా బాగా గుద్దుతుంది. ఇట్లా బాగా గుద్దడం వల్ల ఏమైందంటే ఈ గోళ్ళంతా రక్తం కారుతూ ఉంటుంది. రక్తం గారి ఇప్పుడు మనకు కూడా ఎప్పుడైనా గోరుకు దెబ్బ తాకితే ఏమవుతుంది? కాలు ఆ రక్తంగా గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టి కొంతకాలానికి ఆ గోరు పైకి ఊసొస్తుందా లేదా? ఊసొచ్చినాక ఏమవుతుంది? దాని కింద కొత్త గోరు వస్తుంది. అదేవిధంగా ఈ గద్ద తన గోళ్ళను బండకు కొట్టుకుంటే ఎంత నొప్పి పెడుతుంది చెప్పండి. ఇప్పుడు రక్తం గారే అంత కొట్టుకుంటే ఎంత నొప్పి ఉండాలి? ఆ నొప్పిని కూడా భరించి ఆ బండకు కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత ఆ గోళ్ళన్నీ రక్తాలు వెళ్ళి కొంతకాలానికి అంటే గోళ్ళన్నీ ఊసిపోయి కొత్త గోళ్ళు వస్తాయట. ఆ గోళ్ళు అప్పుడు ఎట్లుంటాయట అంటే చాలా పదునుగా ఉంటాయట. చాలా పదునైన గోళ్ళు వస్తాయి. ఈ గోళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా ఈ ముక్కును తీసి బండకేసి కొట్టుకుంటుంది. అంటే ఈ ముక్కును కూడా బండకేసి కొట్టుకున్న తర్వాత ఆ ముక్కంతా రక్తాలుగా అరిగి ఆ ముక్కు వస్తుంది. కొత్త ముక్కు వచ్చిన తర్వాత మూడో పని ఏం చెప్తా అంటే, ఆ బండ మీద కూర్చుండి తన శరీరం మీద ఉన్న ఆ ఈకలన్నీ పీకేసుకుంటుందంట. హల్లెలూయా.
ఆ ఈకలన్నీ బీగేసుకున్న తర్వాత దాదాపు 40 దినాలు ఎదురు చూస్తుందట దేవుని కొరకు. ఆమేన్, హల్లెలూయా. 40 రోజులు ఎదురు చూస్తుందంట, కనిపెడుతుందంట దేవుని కొరకు. కనిపెట్టుకుంటూ 40 రోజులకు కొత్త ఈకలు వస్తాయంట అది గద్ద శరీరం మీద. అందుకే ఆయన అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె. ఇప్పుడు ఏమైంది? గోళ్ళు కొత్తవి వచ్చినాయి, ముక్కు కొత్తది వచ్చింది, ఈకలు కొత్తవి వచ్చినాయి. గద్ద ఎంత మంచి పాఠం నేర్పిస్తుంది మనకు. అందుకే దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె నా యవ్వనము నూతన పరచము అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఈయన కూడా అదే మాట చెప్తాడు. మరొకసారి చూద్దాం, ఇదే మాటను చూద్దాం ఒకసారి. మీకా భక్తుడు ఏమన్నా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. తప్పకుండా ఏదో ఒక రోజు నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఒకసారి నీకు నువ్వు అనుకో, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎంత అద్భుతమైన ధైర్యం ఇది! నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎంతకాలమైనా, మీక మాట్లాడే మాట అదే, ఎంతకాలమైనా పర్వాలేదు, అయినను ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు, అయినను ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు, అయినను. ఇశ్రాయేలు ప్రజలకు 400 సంవత్సరాలు దేవుడు దర్శనం ఇవ్వలే. 400 సంవత్సరాలు చీకటి యుగం అన్నారు దాన్ని, చీకటి యుగం. 400 సంవత్సరాల దాకా ప్రవక్తల ద్వారా మాట్లాడలేదంట దేవుడు, దర్శనము లేదంట. 400 సంవత్సరాల తర్వాత అన్నా పోయి ప్రార్థన చేస్తుంది షిలోహు దేవుని మందిరంలో. అన్న ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? సైన్యములకు అధిపతివైన దేవా యెహోవా, ఈ దీనురాలను కటాక్షించి నాకొక కొడుకుని అయ్యా. ప్రవక్తలందరూ చెడిపోయిను, పాస్టర్లందరూ పాడైపోయిను, లోకమంతా చెడిపోయింది. ఈ చెడిపోయిన లోకంలో ఇదిగో నా కొడుకును నీ సాక్షి బిడ్డగా పెంచుతా, నీకు ఇచ్చేస్తా అన్న చేసిన ప్రార్థన. పాడైపోయిన లోకంలో నా కొడుకును జాగ్రత్తగా పెంచి నీకు ఇస్తానయ్యా, నీ సాక్షిగా పెంచుతానయ్యా అని చెప్పని అన్న ప్రార్థన చేసింది. 400 సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాను దర్శించుడు. ఎంతకాలం ఎదురు చూసింది అన్న తెలుసా? దేవుని మందిరంలో నిలబడి స్తంభాన్ని కొరిగి తన మనసులోనే అంగలారుస్తూ ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. అంగలార్చింది అన్న, కనిపెట్టింది దేవుని దగ్గర, కనిపెట్టింది. మీకా భక్తుడు కూడా అదే మాట్లాడుతా, అయినను నా దేవుడైన యెహోవా కొరకు నేను కనిపెట్టి ఎందును, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇది దేవుని బిడ్డలారా, ఎంతో కాలము నేను విడిచిపెట్టాడు దేవుడు, ఎంతో కాలము నీకు దూరంగా ఉండడు, నీ విముఖుడిగా ఉండడు ఆయన. సదాకాలం విడిచిపెడతాడా దేవుడు? నో, విడిచిపెట్టాడు అసలే. ఆయనే 121 కీర్తనలు అంటాడు, ఇశ్రాయేలు నేను నిన్ను విడువను ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు, ఆయన కొరకు నేను కనిపెడతాను, ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను అని చెప్పని నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆలకిస్తాడు చూద్దామా ఒకసారి? ఎప్పుడు ఆలకిస్తాడో యెషయా గ్రంథము 40వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు, ఆయన బుద్ధి మార్గము బోధించిన వాడెవడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు వినాలని చెప్పినోడు ఎవడు? ఆయనకు మా ప్రార్థన వినాలి నువ్వు అని చెప్పని బుద్ధి నేర్పునోడు ఎవరు? ఆయనకు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు యోబు గ్రంథంలోకి వద్దాం త్వరగా. ఇప్పుడు యోబు గ్రంథంలోకి వద్దాం. 36వ అధ్యాయం ముగిస్తున్నా నేను. యోబు గ్రంథము 33వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం.
వాడు దేవుని బతిమాలు కొనిన ఎడలా ఆయన వారిని కటాక్షించును. చాలు, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మనల్ని మర్చిపోకూడదు అంటే, దేవుడు మన మనవి ఆలకించాలంటే ఒక్క మాటలో చెప్పాలా? దేవుడు నీకు సహాయం చేయాలి అంటే ఏం చేయాలో దేవుడు ఇక్కడ యోబు చెప్తా ఉన్నాడు ఈ మాట. యోబు చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇక్కడ వాడు లేదా అతడు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చుండి బ్రతిమిలాడుకోవడమే. దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. చాలామంది చేసింది ఇదే. యెఫ్తా అనబడిన ఒక రాజు ఉన్నాడు. యెఫ్తా ఎవరు అంటే ఒక వేశ్య కుమారుడు యెఫ్తా. హల్లెలూయా. ఒక రాజు, ఒక ఇస్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భార్య ఉండంగా ఇంకొక స్త్రీతోని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ అక్రమ సంబంధానికి పుట్టినోడు యెఫ్తా. అర్థమైందా? భార్య ఉండంగా ఒక స్త్రీతోని అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధానికి పుట్టిన వ్యక్తి యెఫ్తా. ఆ రాజుకు దాదాపు 100 మంది కొడుకులు ఉన్నారు అప్పటికే. ఇప్పుడు చూడండి, ఆ రాజు చనిపోయిండు, 100 మంది కొడుకులు ఉన్నారు. ఈయన తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆ రాజు కొడుకులు ఏమంటారు అంటే, ఈయన అరే నువ్వు దాసిదానికి పుట్టినోనివి, నువ్వు వేశ్యకు పుట్టినోనివిరా. ఒక తమ్ముడిలాగా చూస్తలేరు, వేశ్య కొడుకు అంటా ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఘోరంగా తిడితే ఊళ్ళోకెళ్ళి వెళ్ళిపోయింది, ఊరు విడిచిపెట్టి అవమానాలు భరించలేక నోదు దేశం అనే దేశానికి బారిపోయి అక్కడ బతుకుతా ఉన్నాడు. కొంతకాలానికి జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చిండ్రు, అందరిని దంతా ఉన్నారు, ఎవడు గెలవలేకపోతా ఉన్నారు. అప్పుడు యెఫ్తా గుర్తుకొచ్చిండు, అరే ఫలాని వ్యక్తి ఉండేరా, చాలా బలవంతుడు ఆ పిల్లవాడు, వాడిని బట్టకత్తే మనల్ని కాపాడతాడంటే మళ్ళా రాజ్యంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఈ దాసికి పుట్టిన దగ్గరికి పోయినారు. ఆమేన్, హల్లెలూయా. పోయి నువ్వు మా దేశానికి రావాలి, మా శత్రువులతో యుద్ధం చేయాలి, మమ్మల్ని కాపాడాలి అని చెప్పంటే అప్పుడు ఈయన అంటాడు, మరి నాకేం లాభము అంటాడు. అంటే నువ్వు గనుక వాళ్ళని జయిస్తే నిన్ను రాజుని చెప్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? హాయిగా రాజ్యానికి పోవాలి. కానీ యెఫ్తా దేవుని మందిరానికి వచ్చిండు. మందిరానికి వచ్చి ఏమని ఎడతా ఉండో తెలుసా? బైబిల్లో ఉందన్నమాట. యెఫ్తా సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరానికి వెళ్ళిపోయి తన సంగతి అంతా చెప్పుకుంటూ ఎడతా అన్నాడు దేవుని దగ్గర. దేవుని బ్రతిలాడుతూ ఉన్నాడు. తన సంగతి అంతా ఏంది? తన సంగతి అంటే, అయ్యా నన్ను మా అన్నలు తిట్టిండ్రు, అయ్యా నన్ను వేశ్య కుమారుడు అన్నారు, వ్యభిచారి కుమారుడు అన్న, అక్రమ సంతానం అన్నట్టు నేను, ఇది నా బ్రతుకు, ఇన్ని నిందలు పడ్డా, ఇన్ని అవమానాలు పడ్డా, మళ్ళీ నువ్వు నన్ను కనికరించి దేవా నా శత్రువుల మీద నాకు జయమియ్యాయి అని చెప్పని తన సంగతి అంతా దేవుని మందిరంలోకి వచ్చి చెప్పుకొని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. అందుకే యోబు అంటాడు, వాడు దేవుని బ్రతిమలాడుకొనిన ఎడల దేవుడు వాడిని కటాక్షించును, వాడు దేవుని ముఖము చూసి సంతోషించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ దేవునికి నువ్వే దూరం అవుతావేమో, కానీ దేవుడు నిన్ను దూరం చేసుకోడు, మనల్ని ఎప్పుడు దూరం చేసుకోడు. దేవుడు ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు, మనం మాత్రమే చెయ్యి గుంజుకొని వదిలించుకొని వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మనమే వదిలించుకొని వెళ్ళిపోతాం, కానీ దేవుడు మట్టుకు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. ఇంకొక మాట చూద్దాం త్వరగా. కీర్తన గ్రంథము 119వ కీర్తన తీయండి త్వరగా. 119వ కీర్తన 58వ వచనం. 119వ కీర్తన 58వ వచనాన్ని చూద్దాం. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిములానుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున. ఆమేన్, హల్లెలూయా. దావీదు మాట్లాడే మాట,
దేవుణ్ణి ఎట్లా బ్రతిమిలాడుకోవాలట అంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమిలాడుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ఏమని బ్రతిమిలాడు? అయ్యా నా మీద దయ చూపయ్యా, అయ్యా ఈ నా కార్యాన్ని సఫలం చేయయ్యా, అయ్యా నా కుటుంబంలో ఒక నూతన కార్యం జరిగించయ్యా. ఎంతో కాలం నుంచి ఆగిపోయింది ఈ సమస్య, ఎంతో కాలం నుంచి ఆగిపోయింది ఇగో నా అవసరత, ఎదురు చూస్తున్నా, కనిపెడతా ఉన్నా, అయినా ఇంకా నాకు సాయం దొరకడం లేదయ్యా అని దేవుని దగ్గర నువ్వు బ్రతిమిలాడుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను కటాక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చూడండి, మళ్ళీ చదువునాను, ఆ మాట చదువు. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమిలాడుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి బ్రతిమిలాడుకుందాం. ఇంకొక మాట చూసి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు 18వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఉందా మాట? లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం ఉందా మాట? చదవండి నాన్న, చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? మర్చిపోతాడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు, లేక ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నీ కొరకే, నీకు మంచిది ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నా నేను. అంతే, ఆ మాట అదే. మళ్ళీ చూడండి మీరు, కాకపోతే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, లేక ఆలస్యము చేయుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. ఎందుకు ఇంతకాలము జరుగుతూ ఉంది? ఎందుకు ఇంతకాలము నీ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే, నీకు సహాయం చేయాలనేనంట, నీ కొరకేనంట, నీ మేలు కొరకేనంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, ఒక వ్యక్తి చచ్చిపోతాడని చెప్పిండు దేవుడు. హిజ్కియా నువ్వు చచ్చిపోతానవరా బాబు అన్నాడు. హిజ్కియా నువ్వు చచ్చిపోతానవరా బాబు అని చెప్పంటే, సరే ప్రభా అని మూలకు పోయిండు, ఏడ్చిండు. ఆ ఏడుపు చూసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు. బిడ్డ ఇంకొక 15 ఏళ్ళు బతికిత్తా, మళ్ళాడు కాదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ 15 ఏళ్ళు దేవుడు అంటే బతకాలి కదా. అట్లా కాకుండా నాకు కొడుకు కావాలని చెప్పన్నాడు. నాకు కొడుకు కావాలి అని చెప్పని దేవుని దగ్గర ప్రార్థన చేసిండంట. అప్పుడు మనశ్శనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు కొడుకునిస్తే జరిగిందేందో తెలుసా? తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రికి చావుకు కారణమైంది వీడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. అందుకే ఆయన అంటాడు, ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే మీ ఎడల కృప చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. అంతేకాని దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్. అందుకే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆయన, రాజును చేసిన ఆయన. కాబట్టి దైవజనమా, దేవుడు ఆలస్యం చేయడు. ఒకవేళ ఆలస్యం జరుగుతూ ఉందంటే అది నీ మేలు కోసమే. ఇంకా దీర్ఘశాంతం చూపెడతా ఉన్నాడు. నీకెప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వడానికి, నీకెప్పుడు అవసరమో నీ కుటుంబంలో ఎప్పుడు మేలు జరగాలో అది తప్పకుండా క్రమంగా జరిగిస్తాడు. అంతే. ఆయన విడిచిపెట్టాడు మనల్ని, ఆయన మర్చిపోడు మనల్ని. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.